to learn digital marketing, okay, why to learn digital marketing, ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి, రియల్ టైం గా నేర్చుకోవాలి. ఒక స్టూడెంట్ అయితే ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, వర్కింగ్ ఎంప్లాయ్ అయితే ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, బిజినెస్ ఓనర్ అయితే ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, మనీ ఎర్నింగ్ కోసం ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వన్ ఆఫ్టర్ వన్ అయితే చెప్తాను. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. హౌ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాము అనేసి ఏంటంటే మీరు డిసైడ్ అయితే అయినారు, లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అనేసి. కానీ హౌ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఓకే, వై టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఇందులో ఏవైతే కొన్ని మీకు తెలియని విషయాలు ఉన్నాయో, ఆల్రెడీ నేను ఇబ్బందులు ఫేస్ చేశాను, అవి మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేయడానికే ఈ వీడియో మీ ముందుకు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని చూస్ చేసుకోవడం రైట్ పర్టికులర్ చాయిస్ ప్రెసెంట్ ఏంటంటే ఉండే సిచ్యువేషన్ కి. కానీ నేర్చుకునే ప్రాసెస్ తప్పవడం వల్ల ఏంటంటే మళ్ళీ మీ లైఫ్ అనేది రిస్క్ లో అయితే పడబోతుంది. ఎందుకు అంటే డిజిటల్ మార్కెటింగ్ ని మీరు నేర్చుకోవాలి అంటే సింప్లీ హైదరాబాద్ కు బెంగళూరుకు వెళ్ళిపోవడం, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో డబ్బులు కట్టేసేయడం, నేర్చేసుకోవడం, జాబ్స్ కోసం చూడడం, మనీ ఎర్నింగ్ చేసేద్దాం అనేసి డిఫరెంట్ థింకింగ్స్ పెట్టేసుకోవడం, బిజినెస్ గ్రో చేసేసుకోవడం, ఇవన్నీ అనుకుంటాం. ఇవన్నీ కూడా మన ఎక్స్పెక్టేషన్స్, నాట్ ది రియాలిటీ. ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటాయి, రియాలిటీ అనేది కంప్లీట్లీ 100% డిఫరెంట్ ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ ఇబ్బందులు ఫేస్ చేశాను కాబట్టి మీకు తెలియజేస్తానా. సో డిజిటల్ మార్కెటింగ్ ని మీకు ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుంటే థియరిటికల్ ట్రైనింగ్ దొరుకుతుంది. థియరీ అంటే ఎలా ఉంటది అంటే వాట్ ఈస్ వాట్ అని అంటారు. సో వాట్ ఈస్ వాట్ అన్నప్పుడు ఇది రియల్ టైమ్ లో చేయాలన్నప్పుడు క్లారిటీ మీకు ఉండదు, ఓకేనా. కాబట్టి ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి, రియల్ టైమ్ లో నేర్చుకోవాలి. యూ నీడ్ టు లెర్న్ ది డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు వై టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఎందుకు మనము ఈ పర్టికులర్ దాన్ని నేర్చుకోవాలి. ఒక స్టూడెంట్ అయితే ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది అయితే చూస్తాం, అలా వర్కింగ్ ఎంప్లాయ్ అయితే ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, బిజినెస్ ఓనర్ అయితే ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, మనీ ఎర్నింగ్ కోసం ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వన్ ఆఫ్టర్ వన్ అయితే చెప్తాను. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దానితో పాటు ఏంటంటే మీకు తెలియని కొన్ని అదర్ థింగ్స్ కూడా అయితే చెప్తాం, ఓకేనా. సో ఇప్పుడు మీరు థియరీ కాదు రియల్ టైం నేర్చుకోవాలన్నా ఇంకో పర్టికులర్ థింగ్ ఉంది, అది ఎండ్లో అయితే మీకు అయితే చెప్తాను, షేర్ చేస్తాను. ఫస్ట్ ఒక స్టూడెంట్ గా మీరు నేర్చుకున్నారంటే ఒక జాబ్ అయితే వస్తుంది. సో ఎవరైనా కావచ్చు, ఓకేనా, స్టూడెంట్, వర్కింగ్ ఎంప్లాయ్ ఎవరైనా కావచ్చు, ఇంటర్నెట్ వాడకం అనేది పెరిగిపోయింది, డిజిటలైజ్ అయితే అయిపోయింది. ప్రతి పనులు ఏంటంటే మన లైఫ్ లో చేసే వాటివి ఇంటర్నెట్ లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇంటర్నెట్ కి సంబంధించిన స్కిల్, డిజిటల్ స్కిల్స్ అయితే నేర్చుకోవాలి. డిజిటల్ స్కిల్స్ దాంట్లో నెంబర్ 1 స్కిల్ ఏదైనా ఉంటుంది అంటే అది డిజిటల్ మార్కెటింగ్. మార్కెటింగ్ అనే పదం వినగానే మనం ఏదేదో అనుకుంటాం, కానీ మీరు అనుకునే మార్కెటింగ్ ట్రెడిషనల్ మార్కెటింగ్, ఓకేనా. డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి కదలాల్సిన పని లేదు. ఇంటర్నెట్ ని, ల్యాప్టాప్ ని, వైఫై ని, వీటిని ఉపయోగించుకొని దీనితో పాటు ఏంటంటే స్కిల్స్ ని నేర్చుకొని పని చేస్తాం అంతే. ఉన్న బెడ్రూమ్ లో నుంచి మీరు కదలను కూడా కదలరు, ఓకేనా. పని చేస్తూ మీరు జాబ్ కానీ సెటిల్ కానీ అవుతారు. స్టూడెంట్ అయితే జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. వర్కింగ్ పర్సన్ అయితే మీరు ఉన్న జాబ్ ని మానాల్సిన అవసరం లేకుండా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని ఏర్పరచుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ మీకు హెల్ప్ అయితే అవుతుంది. మీరు ఒక బిజినెస్ ఓనర్ అనుకుంటే, ఓకేనా, మీ బిజినెస్ ఏదైతే నడుపుతున్నారో ఆ బిజినెస్ కావాల్సిన కస్టమర్స్ అనే వాళ్ళు ఇంటర్నెట్ లో ఉంటారు కదా, వాళ్ళందరినీ మీ బిజినెస్ వద్దకి ఏంటంటే ఇంటర్నెట్ లో ఉండే పర్టికులర్ పీపుల్ ని ఎంత వరకు పాసిబుల్ అయితే మీరు పెట్టే డబ్బులు బట్టి అంత కస్టమర్స్ మీ దగ్గరికి ఏంటంటే తెప్పించుకోవచ్చు, స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేకుండా. అలానే మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి అనే ఫ్రీలాన్సర్ గా కావచ్చు, హౌస్ వైఫ్ గా కావచ్చు, ఓన్లీ మనీయే మీ మైండ్ లో పెట్టుకొని సంపాదించాలి అన్న స్కిల్ అనేది కావాలి. ఆ డిజిటల్ స్కిల్ అయితే డిజిటల్ మార్కెటింగ్ గా నేర్చుకోండి. అప్పుడు మీకు ఏంటంటే హెల్ప్ అయితే అవుతుంది, మనీ ఎర్నింగ్ అనేది పాసిబుల్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏంటంటే సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ తో పాటు సో ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ ని ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, బెనిఫిట్స్ ఏంటి అనేది అర్థమైంది. ఇప్పుడు ఈవెన్ మీరు రియల్ టైం ప్రాక్టికల్ దాంతో నేర్చుకున్నా కూడా వెల్త్ అనే రిజల్ట్స్ వచ్చేస్తాయంటే రావు. రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే మీరు పని చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ వస్తాయి, ఆ ఇష్యూస్ ని, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి సొల్యూషన్ తీసుకోవాల్స్తే అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. ఈ పర్టికులర్ రిజల్ట్స్ రావాలి అంటే ఆల్రెడీ ఎవరైతే కింద మీద పడేసి ఏంటంటే ప్రాబ్లమ్స్ ని, ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేసి ఇప్పుడు రిజల్ట్స్ తెప్పించుకోవడానికి సక్సెస్ ఫార్ములా ఉంటుంది చూసారా, ఆ సక్సెస్ఫుల్ ఫార్ములా అనేది ప్రూవెన్ స్ట్రాటజీస్ ద్వారా మీరు నేర్చుకుంటే అప్పుడు మీకు ఏంటంటే సక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది బేసిక్ ట్రైనింగ్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ ట్రైనింగ్ నేర్చుకోవాలి. దానితో పాటు ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ నేర్చుకోవాలి, రియల్ టైం ట్రైనింగ్ నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. మీరు ఒక పర్సన్ ని చూస్ చేసుకునేటప్పుడు లేదు అంటే డబ్బులు ఏంటంటే ఏదో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కో కంపెనీకో కట్టేసామనుకో నేర్చుకోవడానికి మళ్ళీ ఇస్తారా వాళ్ళు? ఇవ్వరు కదా. కాబట్టి జాగ్రత్త పడండి, ఓకే. ఇవన్నీ తెలుసుకొని ముందే. సో ఇలా మనము బేసిక్, అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్, అలానే ఏంటంటే రియల్ టైమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విత్ ప్రూవెన్ స్ట్రాటజీస్ తో మీరు నేర్చుకోవాలి. 5 థింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. దానితో పాటు ప్రెసెంట్ మార్కెట్ కి, కంపెనీ వాళ్ళకి కావాల్సింది ఈ నాలెడ్జ్ తో పాటు ఎక్స్ట్రా నాలెడ్జ్ చూస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
ఆటోమేషన్, ఈ రెండింటిని కూడా చూస్తున్నారు. ఈ కాంబినేషన్ లో 7 ప్యాక్ ఆఫ్ ది పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ దాంతో ఎక్కడ డెలివరీ చేస్తుంటే అక్కడ నేర్చుకోండి. ఓకేనా? సో మనం ఏంటంటే ఇలా డిజైన్ చేసినాము ప్రతి ఒక్క పర్టికులర్ పర్సన్ కి టీచ్ చేయడానికి. సో కాబట్టి మన ప్రోగ్రామ్ లో కూడా డెమోని ఆఫర్ చేస్తున్నాం. 60 days రియల్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ లో ఆ పర్టికులర్ దాన్ని మీరు అటెండ్ అయ్యేసి ఓకేనా ఫ్రీ డెమోని వినండి, ఎలా చెప్తున్నామో తెలుసుకోండి. తర్వాత ఏంటంటే మీరు డిసైడ్ అవ్వండి ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేసి. దేర్ ఈస్ నో పర్టికులర్ ఫోర్స్ అట్ ఆల్. అటెండ్ అవర్ ఫ్రీ డెమో జస్ట్ బై కాలింగ్ ది అబౌవ్ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి.